నమస్తే. మనం డిసెంబర్ మంత్ 2025 సంవత్సరానికి సంబంధించిన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తులా రాశి వాళ్ళ గురించి చెప్పుకుంటే ఒక లైన్‌లో చాలా బాగుంది అని చెప్పుకోవాలి. జనరల్‌గా బాగున్న రాశుల్లో ఈ తులా రాశి ఒకటి. 2025 హోల్ ఇయర్‌లో బాగున్న రాశుల్లో ఈ తులా రాశి ఒకటి. సో, తులా రాశి గనుక చూసుకుంటే ఇందులో చిత్తా 2, 3, 4 పాదాలు, 2, 3 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలంతా మనకు తులా రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం గనుక చూసుకుంటే వీళ్ళకి రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే అన్న అక్షరాలంతా ఇందులో ఉంటాయి. మనం 4 గ్రహాలు ఈ మాసంలో మారుతూ ఉన్నాయండి. వాటి యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందంటే మనకు సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం గనక చూసుకుంటే లక్ష్మి, ధనలాభం, శ్రియం, విత్త సిద్ధిం అంటే ఏ ప్రకారంగా చూసుకున్నాను కానీ వీళ్ళకి విశేషమైన ధనలాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెద్దగా ఇబ్బంది పెట్టే గ్రహాలైతే వీళ్ళకైతే ఏమీ లేవని మనం గమనించుకోవాలి. మూడో ఇంట్లో సూర్యుడు ఉంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్యం, నిత్య సంతోష, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ, పుత్ర సౌఖ్యం, ఇష్ట సిద్ధి, తృతీయగే రవి అంటారు. అంటే మూడో స్థానంలో రవి ఉంటే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఆరోగ్యం బాగుంటారు, సంతోషంగా ఉంటారు, బంధుమిత్రులతో కలిసి ఉంటారు, అర్ధం ధనలాభం వచ్చేస్తుంది, పుత్రులతో సౌఖ్యంగా ఉంటారు, అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఫాదర్కు మాత్రం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మంత్లో. నెక్స్ట్ కుజుడు కూడాను మూడో ఇంట్లో ఉండటం తోటి 2 క్రూర గ్రహాలు మూడో ఇంట్లో ఉండటం చాలా విశేషమైన యోగ్యతనిస్తుంది. చాలా ధైర్యంగా, సాహసంగా, పట్టుదలగా అన్ని పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. కుజుడు మూడో ఇంట్లో ఉంటే ఏం చెప్తారంటే మన మహర్షులు విత్తలాభ, సదా ఆరోగ్యం, ఇష్టసిద్ధి, సుఖావహ, వస్త్రలాభో, ధన ప్రాప్తి, తృతీయ స్థానకే కుజ అని చెప్తారు. అంటే కుజుడు మూడో ఇంట్లో ఉంటే, మంగళుడు కనుక మూడో ఇంట్లో ఉంటే విత్తలాభం అంటే రావాల్సిన ధనం వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఇష్టసిద్ధి అనుకున్న పనులన్నీ సాధించుకుంటూ ఉంటారు, సుఖావహ సుఖంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటుంది, ధనలాభం ఉంటుంది అని చెప్తారు. అంటే ఇప్పటిదాకా సూర్యుడు ఏ అయితే బెనిఫిట్లు ఇచ్చారు కుజుడు కూడా ఏ బెనిఫిట్లు ఇలా కలిగిస్తూ ఉన్నారు. ఆరో ఇంట్లో ఉండటం వల్ల శత్రువుల పైన విజయము, ధన ప్రవాహం వస్తుంది, ప్రాఫిట్స్ విపరీతంగా ఉంటాయి, లైఫ్ అంతా ప్రోగ్రెస్గా ఉంటుంది. లాస్ట్ ఇంకొక ముఖ్యమైన గ్రహం శుక్రుడు. శుక్రుడు రెండో ఇంట్లో ఉంటే చక్కగా స్పీచ్ మాట్లాడుతుంటారు, ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉంటారు. ఈ టైంలో మీరు బంగారు వస్తువులు, విలువైన వస్తువులు కొనుక్కునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దేహ సౌఖ్యం, వస్త్రలాభం, స్త్రీ సల్లాపం, యసత్కారం అంటారు. అంటే ఈ టైంలో లేడీస్ అయితే జెంట్స్తో చాలా కలివిడిగా మాట్లాడుతూ ఉంటారు, జెంట్స్ అయితే లేడీస్తో అప్పటిదాకా గొడవలు ఏమైనా ఉంటే అవన్నీ పోయి చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి ఫుడ్ ఈ టైంలో తింటూ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో చూసారు కదండి, ఏ గ్రహం పట్టుకున్నా కానీ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది, బెస్ట్గా ఉంది. నేను చాలా రోజుల నుంచి చెప్తూ ఉన్నాను తులారాశి వాళ్ళకి చాలా బాగుంది. ఇన్ కేసు మీకు బాగలేదనిపిస్తే ఖచ్చితంగా మీ జాతకాన్ని చూపించుకోవాల్సిన టైం ఇప్పుడే. అదేదో సినిమాలో డైలాగ్ లాగా సమయం లేదు మిత్రమా, ఓకే, రణమా శరణమా అన్నట్లు మీరు శరణం శరణం అనుకుంటే రణం చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. ఎందుకు ఆగిపోయారో తెలుసుకోవాల్సిన బాధ్యత మీదే. మీరు పుట్టిన వెంటనే మీ పెద్దవాళ్ళు జాతక చక్రం రాసు ఎందుకు పెట్టారంటే మీ జీవితం గురించి మీకు ఐడియా ఉండాలి. ఎక్కడైతే స్ట్రక్ అయ్యారో, ఎందుకు స్ట్రక్ అయ్యారో మినిమం మీరు తెలుసుకొని తగిన పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత మీదే. ఇది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. అందుకని పుట్టిన వెంటనే జన్మ జాతక చక్రం రాసిస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పర్టికులర్గా ఎన్ఆర్ఐలు, మిడ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్, 35 to 45 years ఏజ్ ఎవరైతే ఉందో వెరీ ప్రెషస్ ఏజ్ ఈ ఏజ్ మీది. ఎందుకంటే 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మిడ్ లెవెల్లో ఉంటారు, అటు భార్య లేదంటే వైఫ్, ఇటు పిల్లలు, అటు తల్లిదండ్రులు, సమాజం, ఒక కొలీగ్స్, ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉంటారు. కాబట్టి ఈ టైంలో మీ లైఫ్ ఆగిపోవడానికి అయితే వీల్లేదు. ఇది 2026 గురించి అండ్ బిగినింగ్లో ఉన్నాం కాబట్టి ఈ టైం ఇస్ ద రైట్ టైం టు టేక్ ఎ రైట్ డిసిషన్. నెక్స్ట్ నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే చిత్త, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఇందులో చిత్తా నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, విశేష ధనలాభం ఉంటుంది. ఒక గొడవలు మాత్రమే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా రియల్ ఎస్టేట్ గురించి కానీ లేదంటే అన్నాదమ్ముల మధ్య గొడవలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ స్వాతి నక్షత్రం వాళ్ళు చూసుకుంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, అఖండ ఐశ్వర్యం వస్తుంది, ధనలాభం విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి కూడాను కలహము, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి లేదంటే అన్నాదమ్ముల మధ్య గురించి కానీ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. లాస్ట్లో విశాఖ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగాను, సంపదలు, ధనలాభము, మృష్టాన్నము, ధనలాభం విపరీతంగా చూపిస్తూ ఉంది. అయితే ఈ రాశి వాళ్ళకు కూడాను కలహము, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి కాకుండా చిత్తా, స్వాతి, విశాఖ చిత్తా, స్వాతి నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం లేదా పురుష నాశనం, వీళ్ళకి ఎవరైతే కనుక తెలిసిన వాళ్ళు ఉంటే
వాళ్ళు ఇబ్బంది పడటం వల్ల తద్వారా సెకండరీ ఎఫెక్ట్ మీకు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి కార్యహాని, అనుకున్న పనుల్లో సక్సెస్ ఉండకుండా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. వీళ్ళకి రాహుకేతుల యొక్క ప్రభావం ప్లస్ జ్యేష్ఠ నక్షత్రంలో సూర్యుడుగా ఉండటంతో కార్యహాని అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో చూశారు కదండి, ఈ తులారాశి వాళ్ళకి ఒక బెస్ట్ మంత్లో మీరు 2025లో శుభం కార్డుతో ఈ ఇయర్ అయితే మీరు 2025 బాయ్ బాయ్ చెప్పబోతున్నారు. ఇన్ కేస్ మీకు ఎవరైనా రెమెడీలు చేసుకోవాలంటే, భార్యాభర్తల మధ్య గొడవలు అంటే అన్యోన్య దాంపత్య పాశుపతం, ధన సంపదలు ఉంటే కుబేర పాశుపతం, ఎవరికైతే కోర్టు కేసులు ఇవన్నీ ఉంటే, వాళ్ళకి లీగల్ కేసులు ఉంటే చండీ హోమము లేదంటే ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఎవరికైనా గనక హెల్త్ కాంప్లికేషన్స్గా ఉంటే అమృత మృత్యుంజయ పాశుపత హోమము విశేష హోమం చేయించుకోండి. దానికి కావాల్సిన రెమెడీస్ చేసుకుని జీవితం 10 రెట్లు ముందుకెళ్లే విధంగా మీకు ఇంకా చాలా అవకాశం ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.